అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ మది మెచ్చిన చెలి. మార్నింగ్ వరకు మెలకువ రాలేదు అంజలికి. అతను ఉన్నాడు అన్న భరోసాతోనో మరి ఆమెను ఎవరు డిస్టర్బ్ చేయలేదు కూడా. కానీ ఎప్పుడు కూతురు అల్లరితో నిద్రలేచే అంజు 2 రోజులుగా కూతురి ప్రెజెన్స్ తెలియకపోతుంటే గబుక్కున కళ్ళు తెరిచి ఉలిక్కిపడి చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. ఎక్కడ ఉన్నానని క్షణానికి అర్థమైతే రిలాక్స్గా కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకొని అతని మీటింగ్ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆతృతతో గబగబా ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయింది. హర్షకి ఇష్టమైన రాణి పింక్ కలర్ శారీ వాళ్ళ ఫస్ట్ నైట్కి కట్టుకున్న చీర భద్రంగా దాచుకున్నాడు బాబు. అదే చీర వేరు చేసి లైట్గా మేకప్ అద్ది లిప్స్టిక్ లేకపోయినా ఎర్రగా ఉన్న పెదవులకి లైట్గా లిప్స్టిక్ వేసుకొని కళ్ళకి కాటుక, నుదుటిన చిన్న స్టిక్కర్, మెడలో సన్నటి చైన్, ఒక చేతికి వాచ్, ఇంకో చేతికి 4 మట్టి గాజులు, సింపుల్గా రెడీ అయ్యి హాల్లోకి వచ్చి కూర్చుంది. మేడం, మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటూ పిలిచింది మేడ్. హర్షని చూసే వరకు ఏం తినకూడదని ఆకలిగా లేదు అనింది. లేదు మేడం, మీరు తినకపోతే మా జాబ్స్ పోతాయి ప్లీజ్ అంటూ రిక్వెస్టింగ్గా అడుగుతుంటే హర్ష ప్రేమకి మురిసిపోతూ వచ్చి డైనింగ్ చైర్లో కూర్చుంది. ఇక చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉండడంతో ఒక్కోటి వడ్డించి వినయంగా పక్కన నిలబడింది. అంతలో అంజలికి ఏదో డౌట్ వచ్చిన దానిలా తలదిప్పి చుట్టూ చూసి, ఇక్కడ సార్ని కలవడానికి ఇంకెవరూ లేరుగా, నేను ఒక్కదాన్నే ఉన్నానా ఏంటి? అవును మేడం. మరి నాకు టైం ఎందుకు ఇచ్చారు? ఆయన ఖాళీగా ఉంటే ఆయనని ఎప్పుడైనా కలవచ్చుగా. లేదు మేడం, ఆయన ఖాళీగా ఉన్నారని మీకెవరు చెప్పారు? ఈరోజు మాత్రమే అపాయింట్మెంట్స్ లేవు. ఆయనని కలవడానికి రోజు చాలామంది వెయిట్ చేస్తుంటారు. అంటే సార్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా, బిజినెస్ డీలింగ్స్, బిజినెస్లో వర్క్ చేసే వాళ్ళ మ్యారేజ్ ఇన్విటేషన్స్, ఆయన ఆఫీస్లో జాబ్ కావాలని అలా ఎంతోమంది హర్ష అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి అపాయింట్మెంట్ దొరకడానికి వారం రోజులు పడుతుంది. అలా ఆ రోజు ఎవరికి అపాయింట్మెంట్స్ లేవని చెప్పడంతో మనసు గాలిలో బటర్ఫ్లైలా ఎగిరింది. ఆమె కోసమే అన్ని అపాయింట్మెంట్స్ని క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తుంటే నిజంగా సంతోషం అనిపించి త్వరగా తినేసి ఆమెకిచ్చిన అపాయింట్మెంట్ టైం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ కూర్చుంది. ఇక టైం దగ్గర పడుతున్న కొద్దీ ఆమె గుండె లబ్డబ్ లబ్డబ్ అంటూ రీసౌండ్ వచ్చేలా వినిపిస్తోంది. అంతలో అంజలి గారు అన్న పిలుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ పిలుపు ఇటువైపు వినిపించిందో అటువైపు కళ్ళెత్తి పైకి చూసిన తనకి కళ్ళు పెద్దవయ్యాయి. అంజు కిందే చూసింది కానీ తలెత్తి పైన చూడలేదు. ఎంత అందంగా ఉందంటే అసలు ఇది ఇల్లు కాదు, ఏదో మాయా ప్రపంచం అన్నట్లుంది. చూడ్డానికి 2 కళ్ళు చాలవేమో అన్నట్లు ఉన్న ఆ విల్లాని చూస్తుంటే అతను పిలిచిన పిలుపు కూడా మరిచిపోయి చూస్తున్న అంజు మళ్ళీ మేడం అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి చూసింది. పైకి రండని సైగ చేసి వెళ్ళిపోయాడతను. లిఫ్టులో 5 ఫ్లోర్స్ ఎక్కి పైకెళ్ళింది. ఇక్కడే కూర్చోండి మేడం, సార్ మిమ్మల్ని రమ్మన్నప్పుడు పిలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడతను. హర్షకి దగ్గరవుతున్న కొద్దీ మరింత టెన్షన్ పెరుగుతుంటే కాసేపట్లో మేడం, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అనగానే ఉలిక్కిపడి చూసింది. రండి మేడం అని చెప్పి ఆయన వెళ్ళిపోతే ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళింది అంజు. డోర్ ఓపెన్ చేసి ఉండడంతో అడుగు లోపల పెట్టాలంటే భయంతో వణుకు వచ్చేస్తోంది ఆమెకి. చాలా ఏళ్ల తర్వాత ఎదురు పడుతున్నాను. అతని రియాక్షన్ ఎలా ఉండబోతుందో ఆమెకి ఏం అర్థం కావట్లేదు. అతను ఏమన్నా ఓపికతో భరిస్తానే కానీ ఈసారి దూరం చేసుకోను. లోపల అడుగు పెట్టింది. చాలా నిశ్శబ్దం. తల కిందకి దించి నిలబడింది. ఆ నిశ్శబ్దాన్ని చూస్తుంటే భయంకరంగా అనిపించింది అంజలికి. అక్కడ ఎలాంటి ప్రెజెన్స్ తెలియకపోతుంటే కళ్ళు పైకెత్తి చూసింది చిన్నగా. అక్కడ ఎవరూ కనిపించలేదు. ఖాళీ చైర్ దర్శనమిచ్చింది. అసలు ఇక్కడ ఎవరూ లేరేంటి? ఖాళీ రూమ్కి ఎందుకు రమ్మన్నారు? అయినా నా కూతురు నన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేదు. అలాంటిది 2 రోజులు ఆయన దగ్గర ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో ఉన్న ఆమెకి టక్ టక్ మంటూ అడుగుల శబ్దం వినిపిస్తుంటే, సింహం జింక దగ్గరికి వస్తుంటే ఎలా భయపడుతుందో అలా ఉంది ఆమె పరిస్థితి. అంతకంతకు ఆమె గుండె వేగం పెరిగిపోతోంది. వెనుక నుండి వస్తుంది అడుగుల శబ్దం ఆమెకు మరింత దగ్గరికి వచ్చినట్లుగా అనిపిస్తుంటే ఊపిరి ఆగిపోయేంతలా టెన్షన్ వచ్చేసి
భయంతో కళ్ళు గట్టిగా మూసింది. అడుగుల శబ్దం ఆగిపోయింది. ఆమె హార్ట్ బీట్ మాత్రం కొట్టుకోవడం ఆపట్లేదు. మెల్లగా కళ్ళు తెరిచి చూసిన అంజలికి 6 అడుగుల కటౌట్. ఆమె కళ్ళ ముందు చూసిన ఆమె కళ్ళు అలాగే నిలిచిపోతే ఏం మాట్లాడాలో, ఎలా ఫీల్ అవ్వాలో ఆమె బ్రెయిన్ అలాగే స్తంభించిపోయింది. ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవు. మౌనం రాజ్యమేలుతోంది. ఎంతలా అంటే ఆమె గుండె చప్పుడు కూడా డీటీహెచ్ రేంజ్లో వినిపించేంతలా. ఇంచు దూరంలో ఉన్నాడతను. అతని శ్వాస ఆమెకు తగులుతోంది. ఆమె ఒళ్ళు అతని విడిచే శ్వాసకి కూడా పులకించిపోతుంటే ఆమె శరీరం ఆమె ఆధీనం నుండి వెళ్ళిపోతున్న ఫీలింగ్. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. గొంతులో ఏదో అడ్డం పడినట్లు అనిపిస్తోంది. అతని కళ్ళల్లో రౌద్రం, ఆమె వెన్నులో వణుకు పుడుతోంది. అలాగే ఆమెను గోడకి ఆన్చి ఇరువైపులా చేతులు పెట్టి నిమిషం చూశాడు ఆమె కళ్ళలోకి. అతని భావాలని లెక్కగట్టలేకపోతోంది అంజు. ఎంత ప్రయత్నించినా కానీ తెలియకుండానే ఆమె కన్నీరు చెంపల మీదకైతే జారిపోతున్నాయి. అలా అతని దవడ కండరాలు కూడా బిగుసుకున్నాయి. ఒక్కసారిగా అలా ఎందుకు కోపం వస్తుందో అర్థం కాలేదు కానీ అసహనంగా కళ్ళు మూసుకొని అటువైపు తిరిగాడు. ఆమె మనసులో ఉన్న ఉద్వేగం ఆపుకోలేక హర్షని వెనక నుండి హత్తుకుంది. ఆ టైంలో ఆమె మనసు ఆమె మాట వినలేదు. అలా అతని స్పర్శ తగలగానే ఇన్ని రోజులుగా మిస్ అయిన అతని సాన్నిహిత్యం ఈరోజు దొరకడంతో అంజలి మనసులో ఉన్న ఉద్వేగం అలజడి కన్నీరు రూపంలో బయటకొచ్చేస్తుంటే సంతోషం కూడా అంతే ఆమెను చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆమె మనస్ఫూర్తిగా హత్తుకుంది. ఇక్కడ హర్ష కళ్ళు మూసుకొని పిడికిలి బిగించాడు. కరెక్ట్గా 5 నిమిషాలకి అసహనంగా కళ్ళు తెరిచిన అతని కళ్ళు లావాలా ఉప్పొంగుతుంటే ఆమె కౌగిలిని విడిపించుకొని వెనక్కి తిరిగి అంజలిని దూరం నెట్టేశాడు. కోపంలో నెట్టేసేసరికి వెనక్కి తుల్లిపడింది అంజు. డోంట్ టచ్ అంటూ ఇండెక్స్ ఫింగర్ చూపించాడు. అతను అంత సీరియస్గా అలా అనగానే ఏడుపు తన్నుకొస్తోంది అంజలికి. ఆమె ఏడుపుని చూస్తున్న అతనికి ఇంకా కోపం వస్తుంటే స్టాప్ బ్లడీ క్రయింగ్ అంటూ ఆమె రిస్టు పట్టుకుని గోడకి అదిమాడు. బెదురుగా చూస్తోంది. ఇన్నేళ్లుగా నన్ను చంపేసి నువ్వు హాయిగా ఉన్నావు. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? నీ ముందు నేను ఓడిపోయానుగా. నీకు కావాల్సింది కూడా అదే కదా, నా ప్రేమని ఓడించడం. నీ దృష్టిలో నేను ఒక చేతగాని వాడిని. ఐ నో, బట్ వై డిడ్ యూ కమ్? స్పీక్ అవుట్ అంటూ అరిచాడు. అతన్ని చూస్తేనే సగం చచ్చిపోయింది. అతను అలా అరవగానే వణికిపోతూ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఓహ్, అర్థమైంది. నేను చచ్చానా బ్రతికానా చూసిపోదామని వచ్చావు కదా. నా గుండెల మీద తన్నిపోయావు కదే. నా మనసు చచ్చిపోయింది. నా శరీరం మాత్రమే మిగిలింది. దాన్ని కూడా చంపేయాలని వచ్చేశావా? చెప్పు అంటుంటే అతని మాటలకి ఆమె గుండె చివుక్కుమంటుంటే ప్లీజ్ హర్ష అనింది లోగొంతులో ఏడుస్తూ. ఇలా మాట్లాడి బాధపెట్టకు. నేను ఏ సిచ్యువేషన్లో నీకు చెప్పకుండా వచ్చానో అది నీకు తెలుసు. అయినా కానీ నువ్విలా మాట్లాడుతుంటా చాలా బాధేస్తోంది నాకు. షడాప్, జస్ట్ షడాప్. ఏం తెలిసే నాకు? ఏం తెలుసు అంటూ దవడలు పట్టాడు. నేను ప్రెగ్నెంట్ అయ్యానని నీకు చెబితే నా బిడ్డని నువ్వు ఎక్కడ చంపేస్తావో అని. హా, ఎక్కడ చంపేస్తానో అని నా ప్రేమని కాళ్ళతో తన్ని పారిపోయావు. ఎంత ప్రేమించానే నిన్ను. పిచ్చివాణ్ణి అయిపోయాను కదే. లేదు, పిచ్చివాణ్ణి చేశావు నువ్వు. నా ప్రేమ కంటే ప్రపంచమే తెలియని వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ కదా. నిజంగా పాముకి పాలు పోస్తే మనకి ప్రేమ పంచుతుంది అనుకుంటాం కానీ ఆ పాలు తాగి మనల్నే కాటేస్తుందని నాకు నిన్ను చూస్తేనే అర్థమైంది. నీ కోసం నా లైఫ్ని, నా వాళ్ళని కూడా సాక్రిఫైస్ చేసుకొని నిన్ను నా దగ్గర ఉంచుకున్నాను. బట్ నువ్వు నాకు చాలా బాగా లెసన్ నేర్పించావు. ఎవరైనా వాళ్ళ బుద్ధిని ఎప్పుడో ఒకప్పుడు చూపిస్తారని నిన్ను చూసాకే అర్థమైంది. దీనితో మనుషుల మీద పూర్తిగా నమ్మకం పోయింది నాకు. రియల్లీ ఐ విల్ హేట్ యూ ఫర్ ది రెస్ట్ ఆఫ్ మై లైఫ్. నా కళ్ళ ముందు కనబడకు. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ మీ. గెట్ అవుట్ అంటూ అరిచాడు. అతని అరుపుకి ఉలిక్కిపడి భయంతో చూస్తోంది. చెబుతుంటే అర్థం కావట్లేదా? గెట్ లాస్ట్ అంటూ ఆమె జుట్టు పట్టి బయటకు తోసి విసురుగా డోర్ వేసేశాడు.
అంత ఫోర్స్గా విసిరేసరికి వెళ్ళి ఫ్లోర్ మీద పడింది అంజు. కింద పడ్డ అంజు ఏడుస్తూ లేచి, ప్లీజ్ హర్ష, నీకు దండం పెడతాను, నన్ను దూరం చేయకు. నేను నీకు దూరంగా ఉండాలి అనుకోవట్లేదు. ప్లీజ్ ఓపెన్ ద డోర్, ప్లీజ్ హర్ష అంటూ డోర్ని పట్టుకొని అలాగే కూలబడిపోయింది. నువ్వు డోర్ తీసే వరకు నేను ఇక్కడే ఉంటాను. నేను చచ్చినా పర్వాలేదు, నిన్ను మాత్రం వదులుకోను అంటూ అక్కడే ఏడుస్తూ కూర్చుండిపోయింది. ఇక్కడ హర్ష ఎంత కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. బాల్కనీలో నిలబడి సిగరెట్ పీలుస్తూ ఇంకో చెయ్యి రాడ్ మీద గట్టిగా బిగుసుకుంటుంటే కోపంతో అతని ఫేస్ ఎర్రగా మారిపోయింది. బయట ఏడుస్తున్న అంజలి ఏడుపు సన్నగా అతని చెవులకు వినిపిస్తోంది. అసహనంగా అనిపించింది అతనికి. అక్కడే కౌచ్లో కూలబడి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. 2 వేళ్ల మధ్య ఉన్న సిగరెట్ కాలిపోతూ అతని వేలికి చురక అంటి అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఇక్కడ అంజు పట్టుదలతో కూర్చుంది. ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉంటాను, అతను నన్ను చంపేసినా సరే అని. అతని కోపానికి బలవడానికి సిద్ధంగా ఉన్నాను అని కళ్ళు మూసుకొని గోడకి తలవాల్చి కూర్చుంది. సడన్గా డోర్ ఓపెన్ అయిన సౌండ్కి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసిన ఆమెకి హర్ష కనిపించాడు. గబుక్కున లేచి నిలబడింది. వెళ్ళమని చెప్పాను కదా, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. నిన్ను చూస్తుంటే నా గతం నన్ను నిలవనివ్వట్లేదు. నాకు మనశ్శాంతి లేకుండా చేయాలని ఇక్కడికి వచ్చావు కదా, ఇంకా ఎన్నాళ్ళే నా మీద పగ తీర్చుకుంటావు? ఇప్పుడిప్పుడే నిన్ను మర్చిపోయి హాయిగా బ్రతుకుతున్నాను. మళ్ళీ గుర్తు చేసి బాధ పెట్టకు. కేవలం నా కూతురు కోసం మాత్రమే నీ ముందుకొచ్చాను. ఎందుకంటే నా కూతురికి నీ అవసరం ఆ ఏజ్ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత నువ్వు అవసరం లేదు నాకు తనకి. ఇప్పుడు నా కూతురుతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు నా హ్యాపీనెస్ చెడగొట్టాలని చూడకు. పో ఇక్కడి నుండి అంటూ నిర్దాక్షిణ్యంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అతను అన్న ఒక్కో మాటకి గుండెల్లో గుణపంలా గుచ్చుతుండే ఆమె మనసు ముక్కలవుతోంది. అయినా సరే అతన్ని పాపని వదులుకునే ప్రసక్తే లేదు. నేను బ్రతికితే హర్షతో నా కూతురుతో బ్రతుకుతాను, లేకపోతే చస్తాను. వాళ్ళు లేని జీవితం బ్రతుకున్న శవం లాంటిది అనుకుంటూ వెళ్తున్న హర్ష కాళ్ళ మీద అమాంతం పడిపోయి, నన్ను క్షమించు, నా కూతురికి నన్ను దూరం చేయకు, తనని చూడకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను అంటున్న ఆమె మాటలు అతని మనసుని చీల్చుతుంటే కఠినంగా పట్టుకున్న ఆమె చేతులని కాలితో విసిరికొట్టి అక్కడి నుండి వెళ్తుంటే అయినా వెనకడుగు వేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకుంది అంజు. అయ్య బాబోయ్, ఏరా తమ్ముడు, ఇంత కోపం చూపిస్తే అంజు బేబీ ఫ్యాన్స్ స్ట్రైక్ చేయడానికి అయినా దిగుతారా? నీకేంటి బాబు, నీ శాడిజం దానిపై చూపిస్తావు, దాని ఫ్యాన్స్ వచ్చి నాకు బడత పూజ చేస్తారు. నేను ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాన్రా బాబోయ్. పోతా, హిమాలయాల్లోకి పోయి హాయిగా ధ్యానం చేసుకుంటాను. హర్ష రియాక్షన్కి తమరి ముఖ కవలికలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.